హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. సమ్మర్ స్టార్ట్ అయింది, పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏదో ఒకటి తినాలి చేయాలని చెప్పేసి వాళ్ళు షాపులలోకి వెళ్ళకుండా తినకుండా ఇంట్లోనే మనందరికీ ఇష్టమైన చిన్నప్పుడు మన ఊర్లలో తెలుసు కదండి చింతపండు లాలీపాప్స్, అది చేశానండి. ఆ రెసిపీ చాలా బాగా కుదిరింది, టేస్ట్ కూడా సూపర్గా ఉంది. ఒక్కసారి ట్రై చేయండి. దీనికోసం మరి పెద్ద ప్రాసెస్ ఏం లేదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఇప్పుడు ఎట్లా వచ్చి కొత్త చింతపండు కూడా వచ్చింది కాబట్టి ఫస్ట్ చింతపండుని మనం ఒక 15 నిమిషాలు ముందు, ఒక 15-20 నిమిషాల ముందు మంచిగా అందులో నుండి నారలు అవన్నీ తీసేసుకొని, గింజలు ఇట్లా తీసేసుకొని మంచిగా కడిగేసుకొని నానబెట్టేసుకోవాలండి. ఆ నానబెట్టేసుకున్న చింతపండుని పేస్ట్ లాగా చేసేసుకొని దానికి తగ్గట్టుగానే బెల్లం ఇష్టపడిన వారు చక్కెర కూడా యూజ్ చేయొచ్చు. నేనైతే బెల్లమే ప్రిఫర్ చేస్తానండి. అందుకని చెప్పేసి బెల్లం వేసి అది కరిగిన తర్వాత అందులో కొంచెం ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న చింతపండు గుజ్జు అయితే ఏదైతే ఉందో దాన్ని వేసేసుకొని రెండు మిక్స్ అయిన తర్వాత అందులో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ చక్కెర, 1/2 స్పూన్ కారపొడి. కారం అనేది స్కిప్ చేయొచ్చండి, మీ ఇష్టం, మీ ఆప్షనల్. మీ పిల్లలు తింటారనుకుంటే వేయచ్చు, లేదంటే లేదు, ఫ్లేవర్ కోసం, అది మీ ఇష్టం అండి. అలా వేసేసి దాన్ని కొంచెం స్లో ఫ్లేమ్లో మంచిగా కలుపుకుంటూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా దగ్గర అయిపోతుంది. తర్వాత మనకు ఆ లాలీపాప్ స్టిక్స్ ఏమైతే ఉంటాయో స్పూన్స్ లాంటివి, వాటికి మనం పేస్ట్ చేసేసుకొని పిల్లలకి ఇచ్చేస్తే ఎంత అంటే అసలు వాళ్ళు ఫుల్ హ్యాపీ. మా పిల్లలైతే చాలా బాగా కుదిరాయండి, నేను కూడా టేస్ట్ చేశాను. అసలు నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు ఊర్లలో అది కొనుక్కొని మనం జామకాయలు చింతపండు పెట్టేసుకొని ఇట్లాంటి మెమొరీస్ అన్నీ చాలా గుర్తొచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లనే ఇంత దూరం వచ్చాను, ఇక ముందు కూడా వస్తాను. ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.